అందరికీ సూట్ కావు రాజకీయాలు. ముఖ్యంగా సినీ నటులకు అంతగా సరిపోవు. కొంతమంది మిగతా వారు రాజకీయాల్లోకి వచ్చిన ఆ తర్వాత కనుమరుగైన వారే. కాకపోతే వెనుకటి రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి సినీ నటులు జనాల్లో తక్కువ ఉన్నప్పటికీ తమ మార్కు చూపించేవారు. తెర వెనుక వ్యవహారాలు పక్కన పెడితే తెర ముందు మాత్రం కాస్త హుందాతనాన్ని ప్రదర్శించేవారు. ప్రస్తుత కాలంలో రాజకీయాల్లోకి వచ్చే సినీ నటులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫలితంగా మీడియాలో విశేషమైన ప్రాచుర్యం పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఒకవేళ అధికారం పోతే మాత్రం ఆ సినీ నటులు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ నటులపై విమర్శలు పెరిగిపోతున్నాయి. కొంతమంది సినీ నటులు చేసిన వ్యాఖ్యల వల్ల పోలీస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. పోసాని కృష్ణమురళి వైసీపీలో పనిచేశారు. వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పోసాని జైలు జీవితం కూడా గడిపారు. దీంతో ఆయనకు వాస్తవం బోధపడినట్టుంది. అనేక ఇబ్బందుల తర్వాత ఆయన బెయిల్ లభించింది. దీంతో ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చారు. తాను ఇకపై రాజకీయాలు చేయనని, ఇటువంటి రాజకీయాలు మాట్లాడబోనని, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా తన రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. దీని వెనుక ఏముంది, ఏం జరిగింది అనేది ముంచేతి కంకణమే. అందువల్లే రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు జాగ్రత్తగా మాట్లాడాలి. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం విమర్శలు చేస్తే చివరికి ఇదిగో ఇలాంటి తత్వం ఎదురవుతుంది. కేవలం సినీ నటులు మాత్రమే కాదు, రాజకీయాల్లో ఉండే వారందరికీ ఇది వర్తిస్తుంది.